శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి జాతకులకి 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. కుజకేతువుల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది. అది ప్రతి వీడియోలో కూడా ఇటీవల చెప్పాను. అలాగే కుజకేతువుల ఏరియల్ వ్యూ అనేటువంటి వీడియోలో కూడా చెప్పాను. దీని యొక్క ప్రభావం ప్రపంచం అంతా ఉంటుంటుంది. సంఘర్షణలు, దేశాల మధ్య సంఘర్షణలు. ఆ కుజకేతువుల కలయిక ప్రారంభమైన తర్వాతనే ఆ దేశాల మధ్య ఇజ్రాయెల్ చూశారు కదా, చాలా భీకరంగా యుద్ధం జరుగుతున్నది. ఈ వీడియో చేసేదానికి 1 గంట ముందు నేను ఒకసారి న్యూస్ చూస్తే చాలా తీవ్రంగానే ఉంది యుద్ధమయ్యే వాతావరణం. ఇంకా దీంతోపాటు ఇతరవి ఎన్నో జరుగుతుంటాయి. ఫ్లైట్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నిన్నటికి నిన్న దుబాయ్లో 62, 67 అంతస్తుల బిల్డింగ్ మొత్తం షార్ట్ సర్క్యూట్లో దాదాపు 3210 మంది అందులో ఉన్నారు. మరి చాలామంది సేఫ్ సైడ్లో వచ్చారని తెలిసింది. ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి. మన పాటికి మన జాగ్రత్తలు తీసుకోవాలి. మన జాగ్రత్తలతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అది మర్చిపోకూడదు. భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అనుగ్రహం లేకపోతే శివునాజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు. ఎక్కడో ఢిల్లీ నుంచి లండన్కి టికెట్ తీసుకొని అతనికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండబట్టే ఢిల్లీ ఎక్కి అహ్మదాబాద్ దిగి వెళ్ళిపోయాడు. మరొక ప్యాసింజర్ లక్కీగా బయటపడ్డారు. మరొక వ్యక్తి ట్రాఫిక్ జామ్ ఇరుక్కుని ఫ్లైట్ మిస్ అయిపోయింది. చూసారా? మరి 242 మంది ప్రయాణిస్తున్నట్లు ఒక్కడు బయటపడ్డాడంటే ఎంత గొప్ప అదృష్టవంతుడు. అలాగే భగవంతుడు కరుణామయుడు. ఈ కుజకేతు సంఘర్షణ సందర్భంగా 24వ తేదీ ఐ థింక్ మంగళవారం, ఆ రోజు యమగండం 9 to 10:30లో కర్పూరాన్ని వాసన చూడండి అన్నాను. కర్పూరాన్ని వాసన చూసిన కన్నా మీ మనస్సు కొన్ని అంశాలపైన స్టడీగా ఫాలో అవుతుంది. ఈ మనసు అనేది కోతి, చాలా స్టడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఢిల్లీ నుంచి ఎక్కిన వ్యక్తి ఆ మనసు సరైన రీతిలో ఆలోచన చేయబట్టే మనం దిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బయటకు వచ్చేసాడు. చూసారా? ఆ మనసే తన సేవ్ చేసింది. వెళ్ళిపోవచ్చు, ఇది ఏసీ ఉందిలే అనుకుంటే అయిపోయేవాడు. మన మనసే మనల్ని కాపాడుతుంది. మన మనసు మన సరైన దారిలో తీసుకుపోవాలి. ఈ కోణంలో ప్రతి వ్యక్తి మనసుని మీద ధ్యాస ఉంచాలి. ఇతర వాటి మీద కంటే మనసు పైన ధ్యాస ఉంచాలి. అది ఎట్లా ఏమిటి తర్వాత వీడియోలో కూడా అవకాశం కూడా చెప్తాను. నెక్స్ట్ మరొక గమనిక, బెంగళూరు నగరానికి నేను జూలై 1st వీక్లో వస్తున్నాను. కానీ అక్కడి నుంచి నాకు అందినటువంటి విశేష స్పందన కారణంగా నేనున్నటువంటి 2 రోజులు సరిపోయేటట్లేదు. అందుకే జూలైలో 2 సార్లు వస్తాను. జూలై 1st వీక్లో ఒకసారి వస్తాను, 3వ వారం చివరిలో మరొకసారి వస్తాను. 1st వీక్లో వచ్చినప్పుడు 2 రోజులు ఉంటాను, 3వ వారం వచ్చినప్పుడు మరొక 2 రోజులు ఉంటాను. కనుక రెండోసారి అయినా కావాల్సినటువంటి వారు 9348632385 నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, కుజకేతు సంఘర్షణ ప్రారంభమైంది కనుక ప్రతి విషయంలో కూడా అప్రమత్తతగా ఉండాలి. ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటే లేదు. మొత్తం 3 పాయింట్లు. మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 11:04 వరకు ఉండే సమయం అంతా కూడా కొంచెం అనీజీగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఒక్కోసారి సడన్గా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అది ప్రయాణాలు కావచ్చు, లేక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు. అవి ఆగొచ్చు, లేదా మీరు వాయిదా వేసుకోవచ్చు, లేదా మీరే క్యాన్సిల్ చేయవచ్చు. డబ్బు విషయంలో కూడా అంతే. అనుకోకుండా డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 21, 22 ఈ 2 రోజుల్లో కూడా షేర్ మార్కెట్ పైన దృష్టి అధికంగా ఉంచవద్దు. జూద సంబంధ క్రీడలకి అత్యంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ పాయింట్,
22వ తేదీ మధ్యాహ్నం 11:04 ప్రారంభమై 26వ తేదీ మిడ్ నైట్ 1:40 ఇది 50-50గా ఉంది. మొదటి 50 జోష్, తర్వాత 50న ఆవేశం, కోపం, డబ్బులు లేకపోవటం, డబ్బులు ఖర్చు కావటం, కుటుంబంలో ఏదో చిన్నపాటి లోపం ఏర్పడటం ఇలా ఉంటాయి. కనుక 22వ తేదీ మధ్యాహ్నం 11:04 నుంచి ప్రారంభంగానే కొంచెం మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉరకలు వేస్తున్నట్టుగా ఉంటుంది. ఏదో సాధిస్తామనేటువంటి తపన మనకు అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా సాధించి తీరుతాం అనేటువంటి భావన కూడా వస్తుంది. ఆ భావనలో ఎలా ఉంటుందంటే, ఒక చిన్న కార్యక్రమం జరిగిందనుకోండి, ఆ చిన్న కార్యక్రమం జరిగితే ఆ చిన్న కార్యక్రమం ద్వారా మనం లబ్ధి పొందగలము అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలే శ్రీరామరక్షగా నిలుస్తాయి అనేటువంటి భావనలు మనసులో ఎప్పుడైతే పడతాయో దానివలన కొంచెం ఆనందం పెళ్ళిబుకుతుంటుంది మనసులో, అంతర్గతంగా, బహిర్గతంగా కాదు. అయితే ఈ ఆనందాలు ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 24వ తేదీ రాత్రి దాకా ఉంటాయి. సాధించి తీరుతామని తెల్లవారింది. 25వ తేదీ 24వ తేదీ రాత్రి 11:46 ప్రారంభమై 26వ తేదీ రాత్రి 1:40 వరకు అది ఎట్లా ఉంటుందంటే అనీజీగా ఉంటుంది. ఒక్కోసారి కోపం వస్తుంటుంది. ఎవరి మీద వస్తుంది? కుటుంబ వ్యక్తుల మీద రావచ్చు, ప్రక్క వాళ్ళ మీద రావచ్చు, నమ్ముకున్నటువంటి వ్యక్తుల మీద రావచ్చు, లేదా మీ మీద రావచ్చు. ఆ కోపము ఒక విధంగా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ అ పాయింట్. ఎలాంటి నిర్ణయాలు ఏదో ఒక చిన్నపాటి ఇబ్బంది జరిగింది, దానివల్ల కోపం వచ్చింది. కోపం వచ్చేదా మీరు అనుకుంటారు ఆ ఇబ్బంది తర్వాత లేట్ అనుకుంటారు ఆ ఇబ్బంది జరగటం మన మంచికేనేమోనే అనుకుంటారు. దీనివల్ల ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఆలోచనలతో ముందుకు పోతే బెటర్ ఏమోనే అనేటువంటిది. ఎప్పుడైనా ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్య వల్ల కంగారు పడకూడదు. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దానికి ఎలా సమస్యను పరిష్కారం చేయాలి అనేటువంటి ఆ దిశలో మీరు ఆలోచన చేసినప్పుడు తర్వాత సమస్య ఉండదు. అంటే ఇక్కడ సమస్య ఎప్పుడు కూడా ఒక ప్లస్ పాయింట్ రావడానికి సమస్య వస్తుంటుంది. అది నేను చెప్పబోయేది. కానీ ఆ కాసేపు అనీజినెస్ ఫీల్ అవుతారు. 24వ తేదీ మిడ్ నైట్ నుంచి 26వ తేదీ మిడ్ నైట్ దాకా అనీజినెస్ ఫీల్ అయినప్పటికీ కూడా కొంత డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి భావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కనుక దీని గురించి ఆలోచన మరీ అంత బుర్ర పగలగొట్టుకోవాల్సినంత అవసరం లేదు. అయితే కొంచెం లోతుగా ఆలోచిస్తే, కొంత బుద్ధిబలాన్ని ప్రేరణ చేస్తే, మనోబలాన్ని ప్రేరణ చేస్తే, ఆ బుద్ధిబలం మనోబలం రెండింటి కూడా కొంచెం జాయిన్ అయ్యి కొత్త ఆలోచన వైపు పరుగులు తీయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పక తప్పదు. నెక్స్ట్ 3వ పాయింట్. ఇది 26వ తేదీ మిడ్ నైట్ 1:40 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా ఇది కూడా 50-50గా ఉంటుంది. మొదటి 50 ఏమిటంటే తోబుట్టువులతో సరదాలు కావచ్చు, కించిత్ కోపతాపాలు కావచ్చు. కోపతాపాలున్నా మనసులోకి ఉంటుంది కోపం, పైకి మాత్రం బయటపడరు. ఏదైనా సరే మనసు చంపుకొని కూడా ఒక్కొక్కసారి సహాయం చేస్తారు. ఒక్కొక్కసారి మనసు చంపుకొని కూడా సహాయం చేయటం ఒక తోబుట్టులు కాదు, మిత్రులకు కావచ్చు, హితులకు కావచ్చు, సన్నిహితులకు కావచ్చు, ఎవరికైనా ఆ కోపం చంపుకొని సహాయం చేస్తున్నారంటే ఎందుకంటే రేపైనా వారి జ్ఞానోదయం అవుతుంది అనేటువంటి ధీమాతోనే మీరు మనసు చంపుకొని చేస్తారు తప్ప చేయాలరా కర్మబాబు అనేటువంటి రీతిలో కాదు. వారికి ఇండైరెక్ట్గా జ్ఞానోదయం కలగాలంటే ఉద్దేశంతోనే ఆ పని చేస్తారు. నెక్స్ట్ 2వ 50 ఏమిటంటే ఈ 2వ 50లో 29వ తేదీ 30వ తేదీ 2 days కొంచెం హెల్త్ ఇష్యూస్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంతో పాటు ఉద్యోగము, కెరీర్, వెహికల్ డ్రైవింగ్, తల్లిగారి ఆరోగ్యము, మీ ఆరోగ్యంతో పాటు తల్లిగారి ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే ఆ లోపాలు సరిదిద్దుకోవటము, లేక క్రొత్త ఉద్యోగానికి ఏదైనా అవకాశాలు ఉంటే కొంచెం ఆలోచన చేయటం, ఉన్నదాన్ని వదులుకోకుండా తక్షణం ఆలోచన చేయటము,
లేక ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఏం చేయాలా అనే దాని మీద కూడా కొంచెం కుస్తీ పట్టడం, ఇవన్నీ కూడా 29, 30 లాస్ట్ 2 డేస్ మీకు ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆ 2 రోజులు ఆలోచన చేయండి. ఏదో సమస్య వచ్చిందనే ఆలోచన చేయటం కాదు, అక్కడ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, సమస్య ఏమీ లేకపోయినప్పటికీ బెటర్ టు థింక్ ఆన్ పర్టికులర్లీ కెరీర్, జాబ్, బిజినెస్, హెల్త్, వెహికల్, న్యూ హౌస్ ఆ రెంటెడ్ హౌస్, ఇన్ అడిషన్ టు మదర్, తల్లి విషయాలు కూడా కొంచెం బాగా ఆలోచనట్టు చేయండి. నెక్స్ట్ ఇంకా నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూద్దాం. కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులకి 28వ తేదీ శనివారం ఉదయం 6:35 నుంచి 29వ తేదీ ఆదివారం ఉదయం 6:34 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు, కొత్త అది కొందాం ఇది కొందాం అనేటువంటి రీతిలో మాత్రం ఉండకూడదు. ఇక నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 29వ తేదీ ఆదివారం ఉదయం 6:34 మొదలై 30వ తేదీ సోమవారం ఉదయం 7:21 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది అక్కడ వృషభ రాశిలో. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు వారు 21వ తేదీ శనివారం రాత్రి 7:50 నుంచి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:38 వరకు వారు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అనేది అక్కడ ఏదో నెత్తిన పిడుగు పడుతుంది కాదు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. రొటీన్ కార్యక్రమం మాత్రం చేయండి, చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. ఏదైనా భగవంతుని యొక్క దయ కలగాల, భగవంతుని యొక్క ప్రేరణ మీలో ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఎల్లవేళలా భగవంతుడు మీ ఒక్కరికి కాదు, మీ ఒక్కరికే అనుకోకూడదు. సర్వాంతర్యామి ఆయన, కరుణామయుడు. కాబట్టి ప్రతివాడికి సర్వేజన సుఖినో భవంతు. మీతో పాటు పక్కింటివాడు బాగుంటారు, వెనకింటివాడు, పక్కింటివాడు వాడు ఏదో పిచ్చి తరహాగా ఒక అపార్ట్మెంట్లో ఏదో చేశారనుకోండి, అది ఫైర్ యాక్సిడెంట్ అయితే అపార్ట్మెంట్కి దెబ్బ. కాబట్టి ఇప్పుడు కూడా మన స్వార్థం, మనిషికి స్వార్థం అనేది ఉండాలి, సెల్ఫిష్నెస్ ఉండాలి, ఎక్కడ కొన్నింటిలోనే, అంతే తప్ప అన్నింటిలో కాదు. కనుక పక్కవాడు బాగుంటే మనం బాగుంటాం, ఎదురువాడు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి దేశం బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి మంచి ఆలోచనలు కాబట్టి దేశం చక్కగా ముందుకెళ్తున్నది. ఇంకా మంచి ఆలోచనలు ఇచ్చి మనం ఇంకా సుసంపన్నంగా తీసుకుపోవాలి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రుల వల్ల మన రాష్ట్రం కదులుతున్నది. మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు సమస్యలు ఇంకా ఎన్నో పేరుకొని ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గించుకోవాలంటే మనం చెప్తే మనం ముఖ్యమంత్రి గారి వెళ్ళేంత అవకాశం మనకు ఉండకపోవచ్చు. ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారి మనసులో దూరి మన సమస్యల్ని ఇంకా త్వరలో తగ్గించే విధంగా చేస్తే ఎంత బాగుండు అని ఎవరికి చెప్పుకుంటాం? మీడియాకి చెప్పుకుంటామా? చెప్పుకోవాలి. కానీ ఎవరికి మొరపెట్టుకుంటాం? ఆయనకు మొరపెట్టుకోవాలి. ఆయన దగ్గర గేట్లోకి మనం పోగలమా? పోలేం. భగవంతుడికి, ఆ భగవంతుడు సర్వాంతర్యామి, తప్పకుండా వింటాడు. ఎప్పుడు కూడా భగవంతుడు మీ గురించి కావాలి, దా నాకొక్కడికి ఇవ్వు, నా బిడ్డలకి ఇవ్వు అంటాం కాదు. అందరితో పాటు నాకు ఇవ్వు. అందరూ కూడా ఒకరే, సమానమే. కనుక సర్వాంతర్యామి కనుక సకలమైన జనులకి లబ్ధి కలిగేలా ఉండాలని ఆ భగవంతుని మొదలుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, నేను బెంగళూరు వెళ్ళాలి, లోపల కొంచెం భయం ఉంటుంది, తప్పదు. మరి ట్రైన్లో వెళ్తేనా 9 గంటల పాటు. సరే ట్రైన్ లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది, డ్రైవింగ్ జాగ్రత్తగా చేసుకున్నాను. కానీ 700 కిలోమీటర్లు హైదరాబాద్ టు బెంగళూరు ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. వెళ్తుంటా, ఒక్కోసారి వైజాగ్ దాకా సింగిల్గా వెళ్తాను, నాకు డ్రైవర్ ఉండడు, ఒక్కనే వెళ్తా. అలాగే ఇంతవరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోలే, ట్రైన్ టికెట్ బుక్ చేయలే. ఎందుకు? అయిపోతుంది, కారు ఉంది, కారులో హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ ఆ కారులో వెళ్ళినా కూడా చక్కగా అనుకూలంగా నా ప్రయాణం సుఖంగా జరగాలి,
దీంతోపాటు నేను వెళ్ళే కార్యక్రమాలు వారికి చక్కగా ఉండాలని నేను భగవంతుని ఎలా కోరుకుంటానో ఈ మాట ఎందుకు చెబుతున్నాను అది ఆలోచన చేయండి. నేను గత వీడియోలో చెప్పలే, మేషరాశికి చెప్పాను, మీకు చెప్తాను. ఎందువల్ల అంటే ప్రస్తుతం కుజకేతు యొక్క సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణ ప్రభావం దేశంపైన ఉండకూడదు, రాష్ట్రాలపైన ఉండకూడదు, మనుషులపైన కూడా దీని ప్రభావం లేకుండా అందరూ కూడా చక్కగా అనుకూలంగా ఉంటూ కలిసిమెలిసిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో చెప్తాడు. శుభం.